Let's continue, children, with the third rule now. Now, let's talk about perfect tense. Perfect tense కోసం అంటే if the sentence అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి సెంటెన్స్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే ఎలా మార్చాలి? How can we change? Let's look at the board. Now, first one is in active voice. So, we all know that being used చేస్తామని తెలుసు కదా అందరికీ. పర్ఫెక్ట్ టెన్స్లో బీయింగ్ యూజ్ చేస్తాం కదా. ఇందాక కంటిన్యూస్లో ఏం యూజ్ చేసాం? బీయింగ్, బిఈఐఎన్జి యూజ్ చేసాం. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లో మనం బిడబ్ల్యూఎన్ యూజ్ చేస్తాం, అంటే బిఈఈఎన్ యూజ్ చేస్తాం. నౌ లెట్స్ సీ. అమిత్ has written a letter. Amit has written a letter. Now how can we change this into passive voice? Passive voice lo kala marchali. Okay, a letter has been written by Amit. Ante. Okay. Has been. అంటే ఓన్లీ జస్ట్ we are adding here been అంతే. అండ్ ఏమవుతుంది? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఫస్ట్ వస్తుంది, అంటే సబ్జెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి డూయర్ ఆఫ్ ద యాక్షన్ అమిత్ అయితే ఇక్కడ మనకి రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ లెటర్ అనమాట. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ లైక్ దిస్ వీ కెన్ చేంజ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ passive voice if the sentence is in perfect tense. You have to use been అన్నది యూజ్ చేయాలి. ఎక్కడ? థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దగ్గర పక్కన యూజ్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నా సెకండ్ సెంటెన్స్, హీ హ్యాస్ స్టోలెన్. మనకు ఆల్రెడీ తెలుసు కదా పర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడు కూడా V3 ఫార్మ్ యూజ్ చేస్తామని తెలుసు కదా అందరికీ. గుర్తుందా? టెన్సెస్ చదువుకునేటప్పుడు మనం నేర్చుకున్నాం. ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్ టెన్స్లో మనకి థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తాం కదా. సో దానికి ముందే ఇక్కడ మనం బీన్ యూజ్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ పర్ఫెక్ట్ టెన్స్. హీ హ్యాస్ స్టోలెన్ ఆర్ పెన్స్. ఓకే, నౌ ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? ఆర్ పెన్స్ అనేది మనకి రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ కింద వస్తుంది. ఆర్ పెన్స్ అనేది ఇక్కడ ప్లూరల్ ఫామ్ కదా. సో హీ అన్నది థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఆర్ పెన్స్ అనేది ఇక్కడ ప్లూరల్ ఫామ్ కదా. సో ప్లూరల్ ఫామ్ వస్తే మనం ఏం నేర్చుకున్నాం? హ్యావ్ వస్తుందని చెప్పుకున్నాం కదా. హ్యావ్, ఆర్ పెన్స్ హ్యావ్ బీన్ స్టోలెన్ బై హిమ్. హీ ఇక్కడ ఏమవుతుంది? హిమ్ అవుతుందండి. Is it clear, children? Now, third example. Have you written this paragraph? This is interrogative sentence. Have you written this paragraph? Have you written this paragraph? How can we change this into passive voice? హియర్ పారాగ్రాఫ్ ఏమవుతుంది మనకి? ఇక్కడ ఏమవుతుంది? రిసీవర్ అయిపోతుంది, అంటే ఆబ్జెక్ట్ లాగా వస్తుంది ఇక్కడ. సో పారాగ్రాఫ్ హ్యాజ్ అంటే సింగులర్ కదా, పారాగ్రాఫ్ అనేది ఓన్లీ వన్ కాబట్టి హ్యాజ్ దిస్ పారాగ్రాఫ్ బీన్ written by you. Has this paragraph been written by you? So like this we can change perfect tense, that if the verb is in the verb మనకి perfect tense లో ఉంటే గనక, అంటే ఫామ్లో సెంటెన్స్ ఫామ్లో ఉంటే గనక మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఇలా మార్చుకుంటాం అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, now
See, let's see rule number 4. Let's see rule number 4. అయితే మనం ఇప్పటి వరకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకున్నాం. నా ఇఫ్ ద వర్బ్, మనకి వర్బ్ ఆక్సిలరీ వర్బ్స్, మనకు ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి? ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ అంటే క్యాన్, మే, మైట్, కుడ్, షుడ్ ఇవన్నీ వస్తాయి కనుక అప్పుడు మనం సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ఎలా మార్చాలి, ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో నేర్చుకుందాం. ఓకే, ఇఫ్ ఇన్ ఏ సెంటెన్స్ ఇఫ్ వీ హ్యావ్ ఆక్సిలరీ వర్బ్స్, అంటే ఆక్సిలరీ వర్బ్స్ అంటే క్యాన్, మే, మైట్ ఇవన్నీ కూడా, కుడ్, షుడ్ ఇవన్నీ కూడా వీటిని ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. ఓకే, సో ఈ ఆక్సిలరీ వర్బ్స్ కానీ సెంటెన్సెస్లో ఉంటే మరి ఆ సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో నేర్చుకుందాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నౌ లుక్ ఎట్ ద బోర్డ్. ఫస్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ రూల్ నెంబర్ 4. Rule number 4. Auxiliary verbs, see, can, could, may, might, would, should, must, etc. వీటిని auxiliary verbs అంటారు. These are known as auxiliary verbs, or you can call them as modal verbs also. Modal verbs అని కూడా వీటిని అంటాము. సో ఇవి ఇలాంటివి సెంటెన్స్లో వస్తే, if we get these type of auxiliary verbs in the sentence, then how can we change active voice into passive voice? Let's learn. Okay, continue children. Let's go with 4th rule. Okay, if the sentences are with auxiliary verbs, అంటే auxiliary verbs తో వచ్చినప్పుడు సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లోంచి ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చాలో నేర్చుకుందాం. ఓకే, నా ఫస్ట్ వన్, ఐ క్యాన్ అనేది ఇక్కడ auxiliary verb. You can call it as modal verb also. I can write English. ఇప్పుడు ఇలాంటి వాటిల్లో మనం బి యూజ్ చేస్తాం. అంటే V3 ఫామ్కి ముందు బి యూజ్ చేయాలన్నమాట. V3 ఫామ్కి ముందు బి యూజ్ చేస్తాం. If we get auxiliary verbs in the sentence, then before the third form of the verb we have to use be. Okay, be యూజ్ చేయాలి. Now this is active voice. Now passive voice. So English అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ సబ్జెక్ట్ అవుతుంది. English can be, రైట్ ఏమవుతుంది? రిటర్న్. ఐ ఏమవుతుంది? అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నది ఏమవుతుంది? మీ అవుతుంది. సో ఇంగ్లీష్ can be written by me. So like this you can change active voice and to passive voice. Is it clear? Now we'll go to second example. He may అన్నది మనకి ఇక్కడ modal verb, or you can call it as auxiliary verb. He may win the prize. So right ki V3 form ఏంటి? written. Okay, now how can we change this into passive voice? The prize maybe one. he అవుతుంది, ఇందాక సెంటెన్స్ లో మనం చెప్పుకున్నాం బై him అవుతుంది. him అవుతుంది. Is it clear children? So the prize may be won by him. Is it clear all of you? Now third sentence, she should అనేది ఇక్కడ మనకి auxiliary verb. keep her jewels safely. సో జ్యువెల్స్ అనేవి ఇక్కడ మనకి అవుతాయి. ఏంటవుతుంది? ఇది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ. నౌ ప్యాసివ్ వాయిస్, హర్ జ్యువెల్స్. ఎవరివి జ్యువెల్స్? ఫస్ట్ మనం అది కదా రాయాలి, జ్యువెల్స్ అనేది కాకుండా హర్ జ్యువెల్స్ షుడ్ బి కెప్ట్.
షుడ్ బి కెప్ట్. కీప్ ఏమవుతుంది, కెప్ట్ అవుతుంది. V3 ఫామ్ కెప్ట్ అనమాట. బై హర్ మళ్ళీ టీచర్ హర్ ఎందుకు వచ్చింది అంటే షీ అన్నది హర్ అయిపోతుంది ఇక్కడ. సో బై హర్ సేఫ్లీ. We have to add safely also here in this sentence. Is it clear, children? So today we have learned rule number 2, 3 and 4 also. So after watching these videos, you all have to go through your textbooks once again. అర్థమైందా అందరికీ? లేకపోతే వీడియోస్ చూస్తూనే మీరు టెక్స్ట్ బుక్ కూడా అబ్జర్వ్ చేయండి, చదువుకోవాలి. చదువుకుంటే మీకు ఇంకా క్లియర్ కట్ ఐడియా వస్తుంది. Is it clear all of you children? Is it clear? I hope you all understood. Watch these all 3 videos thoroughly. If you didn't understand, please replay it again. The videos replay చేసి మళ్ళీ చూసే అవకాశం మీకు ఉంది కాబట్టి చూస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే, is it clear all of you? And are you all safe at home? Are you all doing meditation at home? Meditation అందరూ చేస్తున్నారా? నేను ఆల్రెడీ చెప్పాను కదా, వీడియోస్ చూసే ముందే అంటే చూడటానికి ముందే మీరు ఓపెన్ చేసేటప్పటికే ముందు మెడిటేషన్ చేసేయండి. దెన్ యుల్ హ్యావ్ ఫ్రెష్గా మైండ్ ఉంటుంది కాబట్టి బాగా ఇవన్నీ కూడా మీకు అర్థం అవుతాయి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? థ్యాంక్ యూ.